ఎక్కడ చూసిన రైతన్నలు ఆడవాళ్ళు కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి నానా యాత్ర పడాల్సి వస్తుంది. పంట పండించి నెల పంట పండించిన ఒకటైతే పంట అమ్ముకొని చేతికి డబ్బులు రావడానికి వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం. ఏ మూడో చూసిన తెలంగాణ రాష్ట్రంలో రైతన్న కంట మీదే కనిపిస్తుంది తప్పిస్తే రైతు భరోసా ఇచ్చే ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు వెన్నెముకగా నిలిచి రైతుకు భరోసా కల్పించి నిరంతరం రైతు సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ 2 సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది? ఎక్కడ రైతు వేసినా మాకు సంబంధం లేదు, రైతు పంటలు కొనకపోయినా మాకు సంబంధం లేదు, పంటలు మునిగిపోయినా మాకు సంబంధం లేదు, రైతు యూరియా దొరకకపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు అనే లెవెల్లో ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ రోజు పొద్దున ఒక పేపర్లో చూశారు, ఒక రైతు కళ్ళ మీద వండుకుంటే కళ్ళాల మీద వండుకొని పొలం కదా పంట దగ్గర కొనుక్కోతే పట్టుకొని ఎండబడ కొట్టి చనిపోయిందని ఈ రోజు వార్త. మొన్న మన దగ్గర రంగారెడ్డి ఆచరణలో పంట కళ్ళ మీద వండుకొని అక్కడిని ప్రాణం వదిలేసిన సందర్భం చూస్తున్నాం. ఏ మూలం చూసిన రైతన్నలో పంట అమ్ముకోవాలని కాకపోతే వాటి అన్నింటినీ కూడా చేరవేయాలన్న ప్రయత్నంతో అదే పంట మీద పట్టుకొని చనిపోతున్న సందర్భం చూస్తుంటే ఈ ప్రభుత్వం తలంచుకోవాలి. ఎందుకంటే 80% మంది రైతులు ఉంటారు, మొత్తం వ్యవసాయం రైతులు ఎక్కువ ఉంటారు మన దగ్గర, వాళ్ళు పంటలు పండించారు. ఎన్నికల గారు ముందు ఎన్నో మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చి కనీసం రివ్యూ చేయడానికి తేలికొట్టారు ముఖ్యమంత్రి గారు. ఎన్ని క్వింటాలు పండినాయి, ఎన్ని పండినాయి, ఎట్లా పండినాయి, అసలు ఎంత కొన్నారు, ఎంత కొనాలి, వరి పంట ఎంత వచ్చింది, మొక్కలు ఎంత వచ్చినాయి, మిగతా ఏం పంటలు ఉన్నాయి, కనీసం ఒక ప్రణాళిక లేదు, ఒక బాధ్యత లేదు ఈ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ కూడా ఉన్నప్పుడు వర్షం మొదలవుతుందని ఒక 2 నెలల ముందే మాకు ప్రణాళిక ఏర్పాటు చేసేది. మంత్రులందరూ కూడా రైతులకు సంబంధించిన ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అయితే ఒక 2 నెలల ముందే చెప్పారు కేసీఆర్ గారు. ఇమీడియట్ గా ప్రణాళికలు ఏర్పాటు చేయండి, రైతన్నలకి రైతు వేదిక ఉంది, అక్కడ ఉన్న ఏఈఓలు ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ ఏరియాలో రైతు వేదికలో ఉన్న సంబంధం ఉన్న ఏరియాలలో ఎంత పంట పండుతుంది, ఏ రైతు ఏం పంట వేస్తాడో, ఎంత యూరియా కావాలి, ఎన్ని విత్తనాలు కావాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోండి అని చెప్పేవాళ్ళు మాకు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం వచ్చిన అసలు ఆలోచన లేదు, అసలు రైతుకి ఏం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కాదనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ఇది, రాష్ట్రం ఇంత ఎట్లుంది అంతకన్నా దారుణంగా పరిస్థితి. కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్న రైతులకు మొన్న చెప్తున్నాడు, ఓట్లు వేసినందుకే ముఖ్యమంత్రి ఉండని చెప్తున్నాడు. మరి మీ కోట్లేసి గెలిపించిన కొడంగల్ రైతులకు కన్నీరు పెడతా ఉంటే ముఖ్యమంత్రిగా మీకు ఎట్లా నిద్ర పడుతూ చూస్తాం, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొడంగల్లో ఉన్న రైతులే కన్నీరు పెడుతుంటే ఇంకా రాష్ట్రీయ రైతులను చూసుకున్న తీరిక మన ముఖ్యమంత్రి గారికి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకరొకరు చెప్తా ఉన్నారు, పంటల వర్షంలో తడిచిపోయి మొలకలు వచ్చినట్టు మేము వస్తా ఉంటాయి. ఈరోజు నేను ధర్నా పెడతామన్నందుకు సంచులు ఇచ్చి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వస్తేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తేనే సంచులు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తేనే ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామంటే రోజు దగ్గర కూర్చుంటాం. మాకు ఏమి ఇబ్బంది లేదు, రోజు ఒక దగ్గర కూర్చుంటాం. ముఖ్యమంత్రి గారు మేము వస్తేనే మీరు సంచులు ఇస్తామంటే, మేము వస్తేనే మీరు ధాన్యము కొంటామంటే మేము అందరం కూడా ప్రతి దగ్గర ఒక్కొక్క కళ్ళం దగ్గర కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల అందరం రైతుల కోసం అక్కడ వచ్చి కూర్చుంటాం, కనీసం అట్లనే లిఫ్ట్ చేయండి. ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఈ రోజు సంచులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పక్క మండలిలో ఫోన్ చేశారు, అమ్మని వారికి వచ్చిన మా ఎమ్మెల్యే, మా ఎక్స్ఎమ్మెల్యే గారు వచ్చి, మా నరేందర్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు వచ్చినారు, మీరు ముగ్గురు వచ్చినందుకు కదా మేము సంచులు ఇచ్చింది, మాకు ఇంకా ఇస్తలేదు. దుద్దాలలో ఫోన్ చేసి మీరు రండమ్మా, మీరు వస్తే మీరు మళ్ళీ మాకు సంచులు ఇస్తారేమో అంటా ఉన్నారు. 2 నెలల కింద పోయినప్పుడు ఆ ఊరికి పోతే తెల్లారు అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, అప్రూవ్ చేయకుండా. ఇది ప్రభుత్వం బాధ్యత కదా, రైతులకు పండిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా, అసలు మీ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొనాలని ఆలోచన చేసినారా లేదా, ఎంతో కొంత కొంటాం, కొన్న ట్యాగ్ చేస్తాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, సగం కొన్నట్టు కొంటాం, మిగతా ఎట్టండా పోనీ అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాం కొడంగల్ రైతులందరికీ, రాష్ట్రం ఇంత ఒకెత్తి అయితే కొడంగల్ ఒకెత్తి అనుకుంటాం కదా, కొడంగల్లో ఉన్న రైతన్నలందరూ మీ ధాన్యం కొనకపోతే 2 రోజులలో అంత ధాన్యం నింపుకోపోయి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది కదా కొడంగల్లో, ఇంటి ముందర పోయండి, కనీసం ముఖ్యమంత్రి గారు ఎత్తుకుంటారేమో అక్కడ ఉన్నారు. ఎందుకంటే నిజంగా రైతులు ఒకరు సంచులు వెంటనే ఒక్కొక్క సంచికి 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారట. అంటే 100 సంచులు తీసుకోవాలంటే 5,000 కట్టాల్సి వస్తున్నాడు. ఏడికెళ్తే వాళ్ళ అమ్మని ఇక్కడ ఒక లేడీ ఇప్పుడు ఏడుస్తా ఉంది,